హాయ్ ఫ్రెండ్స్, పల్లవి తన గదిలో పూజకు రెడీ అవుతూ ఉంటుంది. అశ్విన్ పల్లవి గదిలోకి వస్తాడు. అశ్విన్ని పల్లవి చూసి భయపడుతూ, అశ్విన్ డైరెక్ట్గా నా గదిలోకి వచ్చేసేవేంటి అశ్విన్? ఎవరైనా చూశారంటే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ బయటికి వెళ్ళు ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది నీ ప్రాబ్లం అంటాడు అశ్విన్. ఇంకా అప్పుడే అవని ఇల్లంతా ధూపం వేసుకుంటూ వస్తూ ఉంటుంది. పల్లవి గదిలోకి వస్తుంది. అక్కడ అశ్విన్ పల్లవి గదిలో ఉండడం చూసి అశ్విన్ పల్లవి ఉన్న చోటికి వస్తుంది. పల్లవి అవనిని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇతను నీ రూమ్లోకి వచ్చాడేంటి పల్లవి అని అడుగుతుంది. కానీ పల్లవి ఏ సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అవని అశ్విన్తో ఇలా అంటుంది, పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా రూమ్లోకి రావడానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. చూసింది చాలు, ఇక బయలుదేరు అంటుంది అవని. అశ్విన్ వీళ్ళని కోపంగా చూస్తూ సైలెంట్గా అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. ఇక హోమం స్టార్ట్ చేస్తారు. పూజలో ముగ్గురు జంటలు కూర్చొని హోమం పూజ చేస్తూ ఉంటారు. అశ్విన్ పల్లవి ఫోన్కి మెసేజ్ చేస్తాడు. పల్లవి ఫోన్ చూసుకుంటుంది. మరి కొద్ది నిమిషాల్లో మీ ఇంట్లో వాళ్ళల్లో ఒకరి ప్రాణం పోతుంది అని మెసేజ్ చేసి ఉంటాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఇంతలో అవని చీర కొంగు మీద వెలిగే ఒత్తి పడుతుంది. అలా నిప్పు పడడంతో అవని చీర కొంగు కాలిపోతూ ఉంటుంది. అవని చీర కొంగు అంటుకోవడంతో అవని చాలా భయపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్షయ్ నిప్పును ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అశ్విన్ నేనే ఈ పని చేశాను అన్నట్టు పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి చాలా భయంతో షాకింగ్గా చూస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.